నువ్వు తెలుగు స్టోరీ బాగా తెలుసు. ఒకటి చెప్తావు ఇప్పుడు? సరే అయితే. అయితే పిల్లలు కదా, పిల్లలకు సంబంధించిందే చెప్తాను. మనం జనరల్గా నేను ఎందుకు చెప్తాను, చాలాసార్లు చెప్తాను అబద్ధాలు ఆడకూడదని అవి, అవునా? ఎందుకు చెప్పకూడదు, నీకు స్టోరీలో చెప్తే బాగా గుర్తుంటుందేమో. ఓకేనా? అనగనగా ఒక ఊరుంది. ఓకే, ఆ ఊరి పేరు మునిపల్లె. మునిపల్లె నాకు ఊరు ఉంది కదా, ఆ ఊరిలో ఇప్పుడు మన అందరూ ఎలా ఉంటున్నాం అలా చాలామంది ఉన్నారు. అయితే అలాగే ఆ ఊర్లో సోమయ్య అని ఒక అతను ఉన్నాడు అనమాట, రైతు. ఇప్పుడైతే మనకి డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి, కానీ మనకి పూర్వకాలంలో ఎక్కువ వ్యవసాయం చేసేవాడు అనమాట. వ్యవసాయం చేసేవాళ్ళు ఏమంటాం, రైతు అంటాము. ఇప్పుడు ఫార్మర్ అని మీరు ఇంగ్లీష్లో ఎలా అంటున్నారు, తెలుగులో రైతు. ఓకేనా? అతనికి ఏంటంటే పొలం ఉంది, పొలం పని చేసుకుంటూ అలాగే తనకి ఏంటంటే కొన్ని గొర్రెలు ఉండేవి, గోట్స్. ఓకే, వాటిని ఏం చేసావు, రోజు తీసుకెళ్ళి వాటికి మేత కావాలంటే అన్ని దగ్గరికి వచ్చేస్తాయా, మన ఇంట్లో మొక్కలన్నీ తినేస్తే కష్టం కదా, సరిపోతాయా, ఒక రోజులో తినేస్తాయి, కానీ ఎక్కువ కావాలి కదా, అందుకని బయటికి తీసుకెళ్ళేవారు అనమాట. అలా తీసుకెళ్తుంటే ఒక రోజున రోజు అక్కడ తీసుకెళ్ళి వాటికి ఫుడ్ పెట్టించి అవి ఎంతవరకు తింటాయి తిని మంచినీళ్ళు అయితే తాగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసి మనకి షెడ్లో పెట్టేసేవారు. కరెక్ట్. ఓకేనా? అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక రోజున ఏమైందంటే సోమయ్యకి పని వచ్చిందనమాట. ఒక చిన్న పని వచ్చింది. సో ఇవాళ నేను వెళ్ళకపోతున్నానే, కానీ నాకు మా అబ్బాయి ఉన్నాడు కదా, మా అబ్బాయి ఎందుకు చేయలేడు, చేస్తాడు కదా అని, ఒరే నాకు కొంచెం పని ఉందిరా ఇవాళ, కొంచెం ఆ పని నేను చూసుకుని వస్తాను పట్టణంకి వెళ్ళి, నువ్వు ఇవాళ కొంచెం మన గొర్రెల్ని తీసుకుని వెళ్ళు, నా పని అయిపోగా నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి వెళ్ళాడు. వీడు వెళ్ళాడు కానీ అంత ఇంట్రెస్ట్గా వేయలేదు, నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి ఇదని. బట్ ఎప్పుడైనా మనకి పేరెంట్స్కి హెల్ప్ అన్నప్పుడు మనం చేయాలా లేదా, అవునా? సరే అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్న చెప్పాడు, ఒరే అక్కడ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పులులు అవి ఉంటాయి, బట్ అందరూ ఉంటారు కాబట్టి భయం అయితే ఉండదు. ఎప్పుడైనా మనమే ఒకరిమే కాదు కదా, మనకే కాదు కదా గొర్రెలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి కదా, అందరూ ఉంటారు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా వస్తే కనుక గట్టిగా అరిచేస్తే మేము ఎవరో ఒకరు వచ్చి అందరూ కలిసి వస్తారు, ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. చెప్తే సరే, ఓ డాడీ చెప్పారు అక్కడ పులు ఉంటుందనా, ఓకే అని చెప్పేసి వెళ్ళి కాస్త ఉన్నాం. మధ్యాహ్నం అయ్యేటప్పటికి మా నాన్న పులు వస్తుంది అన్నాడు కదా, ఒకసారి కూడా రాలేదేంటి, యాంగ్జైటీ ఉంటుంది కదా ఏదంటే చెప్తే, ఇంకా రాలేదేంటి అని చెప్పి చూశాడు. సరే అయితే ఒకసారి పులి అన్న అసలు ఎవరన్నా వస్తారా లేదో చూద్దామని పులి అని అరిచేటప్పటికి ఏమైంది, అందరూ భయపడి వచ్చాడు అనమాట. మరి ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేస్లో అవన్నీ తింటూ ఉంటాడు. తీరా వస్తే పులి లేదు. ఏదైనా పులి అన్నావు కదరా అంటే, లేదు మీ అందరికీ వినిపిస్తుందో లేదో చూశాను అన్నాడు. అరే మా పనులన్నీ మానుకుని వచ్చాను కదరా అని అన్నాడు. అన్నాక సరే అని చెప్పేసి మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ ఏం చేయాలో తోచక పులి అన్నారు. మళ్ళీ ఏంట్రా పులి వచ్చిందని ఎదురా అని వస్తే, లేదు జస్ట్ మీ అందరికీ కూడా వినిపిస్తుందో లేదో అని చెప్పేసి మళ్ళీ అందుకే అన్నాను అన్నాడు. అయ్యో ఇదేంట్రా మళ్ళీ రెండోసారి. మూడోసారి ఏమైంది, పులి అని అరుస్తుంది. ఈసారి నిజంగానే పులి వచ్చింది. పులి వచ్చేటప్పటికి పులి వచ్చేసి మేకలు కొన్ని తినేసింది వీళ్ళకి. ఓకేనా? కొన్ని తినేసేపు పులి అని గట్టి కలిసిన ఈసారి ఏమన్నా వస్తారా, రాలేదు. ఎంత గట్టిగా అరిచి ఏడ్చేసి గట్టిగా అరిచినా రాలేదు. చివరికి ఏంటి ఎంత కంటిన్యూగా అరుస్తున్నాడు ఏంటని ఎవరో వచ్చి చూసేవాడికి కొన్ని మేకలు తినేసింది. చూసావా? ఎప్పుడైనా హాస్యానికి కూడా అబద్ధం ఆడొచ్చా? అంటే కొంతసేపు ఏదో జస్ట్ చూద్దామని జస్ట్ ఒకసారి అన్నానని వదిలేసేయాలి, కానీ అది కీప్ ఆన్ చేస్తే మనకు వాల్యూ ఉంటుందా? ఎందుకంటే చూసా అబద్ధం ఆడితే ఏమైంది, వాళ్ళైనా చిన్న మేక పిల్లలు తినేసింది. అందుకే ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు. డాడీ కంపల్సరీ కోపడతారు కదా, మరి వాటి వల్ల వాళ్ళకి బువ్వ వస్తుంది. ఓకేనా? ఓకే, అందుకే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. Thanks for telling. Thank you.